అధ్యాయం 12వ వచనం నుండి. వారికి పూర్వం నోహు జాతి భూమి మీద ఎన్నాళ్ళు బతికిందయా అంటే 950 సంవత్సరాలు బతికింది. చిన్న విషయం కాదు. ఇవన్నీ కాకమ్మ కథలు కాదు, పెట్ట కథలు కాదు, అరికథలు బుర్రకథలు అంతకన్నా కాదు. మీరు చరిత్ర చూడండి. ఆయన జాతిని 40 రోజులు భయంకరమైన తుఫాను ద్వారా దేవుడు శిక్షించాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా వాళ్ళు ఎంటలే. నీ సోది ఏంది, నీ గోల ఏందని ఆయన చూస్తే, నోహా ప్రవక్త గారిని చూస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి జాతి గురించి ఇక నోహా గారు అంటున్నాడు, వీళ్ళు దుర్మార్గులు అయిపోయారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళ గుండెలు బండలైపోయినాయి, వీళ్ళని సమూలంగా తీసివేయి. వీళ్ళే కాదు, వీళ్ళ కడుపును పుట్టిన వాళ్ళు కూడా దుర్మార్గులు అయిపోతున్నారు, మాట వింటలేదు, పుట్టించేవాడు దేవుడు అంటే ఏమాత్రం వింటలేదు. వీళ్ళు భూమి మీదే ఎంజాయ్ చేయదలిచారు, భూమి మీదే సుఖాలను జుర్రుకోదలిచారు, వీళ్ళని పూర్తిగా తీసివేయని ఆయన దేవుని వేడుకుంటాడు, దువా చేస్తాడు. ఆ జాతిని 40 రోజులు భయంకరమైన తుఫాను ద్వారా శిక్షించాడు. ఎవరైతే దేవుడు ఒక్కడని నమ్మారో, ఈ సాక్ష్యాలు పెద్ద పెద్ద సాక్ష్యాలు, వాళ్ళని అందరినీ ఒక పెద్ద పడవ తయారు చేసుకోమని పడవ ద్వారా రక్షించాడు. జలప్రళయం వచ్చింది, పడవ ద్వారా రక్షించాడు. దాని ప్రయాణం, దాని ఆగటం, దాని ప్రారంభం అంతా కూడా దేవుడి పేరుతో అని చెప్తాడు నోహా ప్రవక్త గారు. అది ఇప్పటికీ జూదికొండ మీద, కుర్కిస్తాన్లో జూదికొండ మీద ఇప్పటికీ ఉంది అది, ఆ పడవ జూదికొండ మీద. అంటే అలా నోహు జాతి, అర్రస్వాసులు మరియు సమూద్ జాతి, ఆద్ జాతి, ఫిరోన్ జాతులు, లూత్ సోదరులు, ఐఖా వారు మరియు తుబ్బా జాతి వారు ప్రజలు కూడా తిరస్కరించారు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఎంత చెప్పినా దేవుడు ఒక్కడని మీరు నమ్మకపోతే దేవుడికి ఏం లాస్ లేదు, దేవుడికే నష్టం లేదు. ఇంతకుముందు జాతులన్నీ ఇలా ధిక్కరించితే ప్రతి జాతి మీద నా శిక్షను వేశాను. గట్టిగా ఎవరైతే దుర్మార్గాలు చేసి, దౌర్జన్యాలు చేసి ధర్మాన్ని అనసాలనుకున్నారో వాళ్ళందరికీ శిక్ష వేశ అంటున్నాడు దైవం. ఇక చివరకు నా హెచ్చరిక విషయంలో యథార్థం అని నిరూపితమైపోయింది. మొదటిసారి సృష్టితోనే మేము అశక్తులమైపోయామా? అయినా వారు కొత్త సృష్టిని గురించి అనుమానంలో పడిపోయారు. అంటే అక్కడి నుంచి, సృష్టి ప్రారంభం నుంచి సూర్యచంద్రుల్ని, భూమి ఆకాశాలని తయారు చేసి మానవుడికి కావలసిన వాతావరణాన్ని సెట్ చేయటం అంటే భూలోకాన్ని చిన్న విషయం కాదు. ఒక ఆయన ఇల్లు కడతాడు, ఇల్లు కట్టి మంచిగా G+2నో G+1నో వేసి మొత్తం అన్నీ రంగులు గింగులు మొత్తం వేసి మంచిగా ఇల్లు కడతాడు. టైల్స్ కానీ ఇవన్నీ కట్టి ఇళ్ళలోకి పోయే రోజున ఏమంటాడు, చిన్న విషయం కాదు ఇల్లు కట్టడం అంటే, నరాలు దిగిపోయినాయి. అర్థమైతే ఎన్ని డబ్బులు అయినాయి అనుకున్నావు, డబ్బులు ఎన్ని పెట్టినా అసలు ఆగట్లే, ఎన్ని పెట్టినా చాలటల్లా, ఇంకా మిగిలి ఉన్నాయి, నా దుంప దిగిపోయింది, నా నరాలు దిగిపోయినాయి, అంత ఇంటికి అన్ని డబ్బులు అయినాయి అని అంటాడు. ఇల్లు కట్టడానికే నీ నరాలు దిగిపోతే ఏది ఒక ఇల్లే, దాంట్లో ఏమన్నా సొంతంగా సూర్యరశ్మి, సొంతంగా ఇట్లా సూర్యచంద్రుడు, గాలి, ప్రకృతి సహసిద్ధమైన ఏమీ లేవు. నువ్వు లైట్ ఎత్తే వెలిగిద్ది, బంద్ చేస్తే బంద్ అయిద్ది. అదే నువ్వు ఊడితే శుభ్రంగా ఉంటుంది, మీ ఇల్లాలు ఇంట్లో ఇల్లాలు, లేకపోతే శుభ్రంగా ఉండదు. అదే ఒక 20-30 సంవత్సరాలు అయిన తర్వాత రంగులు గింగులు ఏమి వేయకుండా అంతే ఉంటే ఏడాది మొత్తం పాకుడు వచ్చి ఇల్లంతా కూడా అధ్వాన స్థితికి, ఆగమయ్యే స్థితికి చేరిద్ది. కానీ సృష్టి లక్షల సంవత్సరాలు దాటింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు, కానీ స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. స్టార్టింగ్లో పగలెంతో ఇప్పుడు కూడా పగలంతే, స్టార్టింగ్లో రాత్రి ఎంతో ఇప్పుడు కూడా రాత్రి అంతే, స్టార్టింగ్లో వర్షాకాలం ఎంతో ఇప్పుడు కూడా వర్షాకాలం అంతే. ఇన్ని లక్షల సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎక్కడ ఆకాశం పగుళ్ళు రావటం కానీ, భూమి నెర్రలు కొట్టి బద్దలైపోయి భూమి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, యాడికాడ నీ సిమెంట్ గోడలకి సిమెంటు స్లాబ్ ఊడొచ్చినట్టు భూమి ఊడొచ్చి అటు కింద పడుతుంది, ఎట్లాంటిది ఏం లేదు. ఇది దైవశక్తికి నిదర్శనం. లక్షల సంవత్సరాలు దాటింది, అయినా సరే ఏదైనా సరే దాని ఎక్స్పైరీ డేట్ ఒకటి ఫిక్స్ చేసి అప్పుడు దాకా అది ఎటువంటి పగుళ్ళు రావు, భూమి కూడా ఊడిపోదు, కింద గుండ్రంగా తిరుగుతుంది. గుండ్రంగా తిరిగే దాంట్లో ఈ భూమి పొట్టు అయిపోయింది, సడలిపోయింది, నీ స్లాబ్ గట్ట పెచ్చులు ఉన్నట్టు ఇంక అయిపోయింది, స్లాబ్ పని వీక్ అయిపోయింది అన్నట్టుగా భూమి వీక్ అయిపోయే పెచ్చులుడి అమెరికా వాళ్ళు కింద పట్టడం, లేదంటే మనం కింద పట్టడం
మన పైన మనం కింద పట్ట జరగదు. ఆషామాషి కాదు దేవుడంటే. ఏమంటున్నాడు? ఈ సృష్టిని మేము మొదటిసారి ఎంత పటిష్టంగా సృష్టించాము, ఇంకో సృష్టిని సృష్టించడం అంటే చచ్చిపోయినోని లేపటం అనేది మాకు మీరు మొక్కజొన్న గింజలు పోయి చేలో పెట్టొస్తే వర్షం కురవగానే ఎలాగైతే అవి మొక్కలు బయటకు వస్తాయో అంతే. మీరెంత సింపుల్గా మొక్కజొన్నని కానీ పత్తి విత్తనాలు కానీ శనగ కానీ మిరపిత్తులు కానీ భూమిలో వేసి వస్తుంటే వాటికి ఎట్ట ప్రాణం పోతున్నాం, అంతకంటే సింపుల్గా నేను మిమ్మల్ని లేపుతూ అంటున్నాడు. ఇక ఏమంటున్నాడు? మేము మానవుడిని సృష్టించాము, మేము సాయిబుల్ని సృష్టించామని చెప్పట్లేదు ఇక్కడ. ఏదన్నా చెబితే ఖురాన్ మీ అల్లా గురించి మేమెందుకు నమ్మాలి, మీ ఇస్లాం గురించి మేమెందుకు నమ్మాలి అనే ప్రశ్నలు వేసేవాళ్ళు ఖురాన్ తెలియదు. ఖురానే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథం కూడా వాళ్ళకి తెలియదు. ఏ గ్రంథం తెలియదు వాళ్ళకి. ఏ గ్రంథంలోనైనా దేవుడు అక్కడనే ఉందనే విషయం అసలే తెలియదు. అర్థమవుతుందా? ఇక ఊహలో భ్రమల్లోనే వాళ్ళు దేవుణ్ణి కల్పించుకుంటున్నారు తప్ప యథార్థమైన దేవుణ్ణి చెప్పినా వినే పరిస్థితి లేరు. మేము మానవుణ్ణి సృష్టించాము అని అంటున్నాడు దైవం. అన్ని గ్రంథాల్లో దేవుడు ఒక్కడనే ఉంటుంది, అన్ని గ్రంథాల్లో మానవులందరూ సమానమైన ఉంటుంది. అదే అన్ని గ్రంథాల్లో సూర్యచంద్రుని భూమి ఆకాశాలను సృష్టించిన వాడిని నేను ఒక్కడనే చెప్ప. భాషాపరమైన మార్పే తప్ప భగవంతుడు మార్పు లేడు. ఇది గ్రహించిన వాళ్ళు బుద్ధిమంతులు. ఇది గ్రహించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమేర బుద్ధిమంతులు. అంతేగాని నీకు ధర్మాన్ని అనిచేద్దాం, నువ్వు దేవుడి మీదకి యుద్ధానికి బలేస్తావా, దైవదూతల మీద యుద్ధానికి బలేస్తావా, ఏదో బలం కొద్దిగా ఇచ్చాడు నువ్వేం చేస్తావు అని పరీక్షిద్దామంటే నువ్వు దేవుడి మీదకే వ్యతిరేకతకి బయలుదేరితే నువ్వు మంచోడివా? నీ కళ్ళు ఇచ్చిన దేవుడి గురించి, నీ కాళ్ళు ఇచ్చిన దేవుడి గురించి, నీ జ్ఞానం ఇచ్చిన దేవుడి గురించి ఇక్కడ చెప్పబడేది. అన్ని గ్రంథాల సారాంశం ఇక్కడ చెప్పబడేది. ఇక్కడ పూర్వజాతుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకేమంటున్నాడు? అతని మనసులో మెదిలే ఊహల్ని సైతం మేము ఎరుగుదుము, మేము అతని కంఠ రక్తనాళానికి దగ్గరగా ఉన్నామని చెప్పు వారికి. దేవుడు ఎక్కడున్నాడా, నీ గోలేందా అని అడిగే వాళ్ళకి నీ గుండె కొట్టుకుంటుందే, నీ గుండెలో ఏదైతే రక్తం తయారు అయ్యి అది పంపు చేసి నీ కంటి రక్తనాళానికి పంపిస్తుంది, నీ చెవు రక్తనాళానికి పంపిస్తుంది, నీ మెదడు రక్తనాళానికి పంపిస్తుంది. ఆ సిస్టమ్ పెట్టింది నేను, ఆ రక్తనాళానికి దగ్గరగా ఉన్నాను. నా శక్తిని నువ్వు గ్రహించగలిగితే నీకు అర్థమైంది అంటున్నాడు. నా రూపాన్ని ఎలాగ చూడలేవు నువ్వు. నా శక్తిని చూడాలంటే నీ కంటి నరాల్లో ప్రవేశించే రక్తాన్ని అడుగు, ఆ రక్త కణాన్ని అడుగు అంటున్నాడు. నీ గుండెలో ఉన్న రక్తనాళాలను అడుగు, ఆ రక్తనాళాల్లో తిరిగేటటువంటి రక్తాన్ని అడుగు, రక్తంలో ఉన్న కణాలను అడుగు ఎవడు సృష్టించాడో. నీ పత్తి విత్తనాలు పోయి తీసుకుపోయి చేలు పెట్టకుండా చుట్టుపక్కల వాళ్ళు వేసారు, వీళ్ళు వేసారు, అమ్మ పత్తి వేసారు, లేదా పత్తి తీశారు, మొక్కజొన్న అంతా కోసారు, అమ్మ నా సీని వెనకబడదని బాధపడి భయపడి కంగారు పడేటటువంటి నువ్వు ఈ రక్త కణాలేంటి, ఈ కళ్ళేంటి, ఇదంతా ఈ సిస్టమ్, మానవుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ సృష్టి ఏంటి? అతనికి మళ్ళీ సిగ్గుపడటం, మళ్ళీ అతనికి కోపం రావటం, ఇదంతా దైవం యొక్క సుగుణాలు. అతనికి మంచి గౌరవం, పరువు పోవటం ఏంటి, గౌరవం నిలబెట్టుకోవటం ఏంటి, ఇవన్నీ ఎవరు పెట్టారు? పశువులం కాదు కదా మనం. ఇన్ని సుగుణాలు ఎవరు నింపారు? కొత్త మట్టి బొమ్మని చేసి భూమి మీద సిగ్గుచరం లేకుండా వదిలేయలేదుగా మనకి. అన్నీ పెట్టాడుగా. ఎవరు పెట్టారు? అందరికీ పెట్టాడు. అందరికీ గౌరవం అందరూ కోరుకుంటారు, అందరూ హోదా కోరుకుంటారు, అవునా కదా? అందరికీ సమంగా ఈ ప్రకృతి ఉంది, ఈ సుగుణాలు ఉన్నాయి, ఈ యొక్క శరీర భాగాలు ఉన్నాయి. ఎంతకంటే ఇంకా ఏం కావాలి? ఇంకా మీకోసం ఆకాశం నుంచి దైవదూతలు ఏమైనా దిగి రావాలా దేవుడు అక్కడిని చెప్పడానికి? ఆలోచించరా మీరు అని అడగమంటున్నాడు. చూడండి, ఇంకా కంఠరక్త నాళానికి దగ్గరగా ఉన్నా అని చెప్పు. అంతేకాదు, ఇద్దరు లేఖకులు అతని కుడి పక్కన ఎడమ పక్కన కూర్చొని ప్రతి విషయాన్ని నమోదు చేస్తున్నారు. 2 చోట్ల వచ్చింది. అతని నోటి నుంచి వెలువడే ప్రతి మాటను అనుక్షణం ఒక పరిశీలకుడు రాయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో చూడండి, మరణ యాతన సత్యంతో వచ్చేసింది. ఇప్పుడు నమ్మకపోతే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఇప్పుడు నమ్మకపోతే మరణం వచ్చాకైనా నువ్వు నమ్మాలి. 5 నిమిషాల ముందు దోత వస్తుంది, ఇక దా అయిపోయింది నీ బతుకు భూమి మీద. దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, మరి ఆత్మ ఇచ్చాడు, బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడు. కానీ ఆ దేవుడిని మర్చిపోయి నువ్వు ఏడే నేను శాశ్వతంగా ఉంటాను, నీకు మరణం లేదు, ఏమీ లేదు, లేదా మరణం ఉన్నా అది గాల్లో కలిసిపోవటం, మట్టిలో కలిసిపోవటం అనుకున్నావు. నీ భ్రమలన్నీ కలొత్తే తెల్లారేసరికి తెల్లారిపోయినట్టుగా అర్థమవుతుందా? నీ యొక్క భ్రమలన్నీ పటాపంచలైపోయాయి. ఇగో పట్టకరమ్మన్నాడు.
నీ ప్రాణాన్ని పట్టుకురమ్మన్నాడు, బయటికి రా అని దైవదూత వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? అప్పుడేం చేస్తావు? ఇప్పుడు మొన్న మొక్కజొన్న కండే ఉదాహరణ ఇచ్చాను. మొక్కజొన్న కంకిరిస్తున్నారు, ఇరవడానికి పొద్దున్నే అందరూ ఉరుకుతున్నారు. మొక్కజొన్న కంకిరిచేదాకా గొడ్లు పడకుండా, అగ్గి పడకుండా, పక్కోడు నిప్పి పెడితే అగ్గి పడకుండా కాపాడుకోడా రైతు? కాపాడుకుంటాడు. అదే కంకిరిసిన తర్వాత ఆ కంకి టక్కులు వేసి ఇంటికి దోలకొచ్చిన తర్వాత ఒక దంటే, నేను క్లియర్గా చెప్పాను, ఆ దంటే ఈ శరీరం లాంటిది. ఈ శరీరం కూడా అంతే. ఆత్మ పోయేదాకా తీసుకుపోయి ఆ బందలాట్లో పడేసి వస్తారు. కథ మనం ఆ శీలో ఆ దంటు తీసుకుపోయి నిప్పేసో లేకుంటే మొత్తం రోటర్ వైట్ రేపేయటమో కోసి మొత్తం తగలేసి వస్తాం. ఏది కంకి ఇంటికి దోలేక. సొప్పనోడాన్ని పట్టించుకుంటాడా? ఈ శరీరం సొప్ప లాంటిది. ఇంకెంతకంటే ఇంకేం కావాలండి? ఇందులో నుంచి ఆత్మ బయటికి పోయేదాకా దేవుడు మనల్ని కాపాడుతాడు. నువ్వు కంకింటికి వచ్చేదాకా నీ చేను కాపాడినట్టు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. మరణయాతన సత్యంతో వచ్చింది. నువ్వు తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిన విషయం ఇదే. తర్వాత శంఖం ఓదబడుతుంది. ఆ దినాన్ని గురించే నిన్ను హెచ్చరించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి తన వెంట ఒక తోలేవాడు, ఒక సాక్ష్యం చెప్పేవాడు ఉన్న స్థితిలో దైవం దగ్గరికి వెళ్తాడు. ఈ విషయం గురించి నువ్వు అశ్రద్ధలో పడి ఉన్నావు. మేము నీ ముందు పడి ఉన్న ఒక తెరను తొలగించాము. ఈనాడు నీ దృష్టి చాలా సునిశ్చితంగా ఉన్నది. అతని సహచరుడు, ఇదిగో నా అధీనంలో ఉన్న ఇతనిని నేను హాజరుపరుస్తున్నాను అని విన్నవించుకుంటాడు. దైవదూత పోయి, ఇగో నా పని అప్పచెప్పిన పని నెరవేర్చాను, ఇగో ఈ ప్రాణాన్ని తీసుకొచ్చాడు, అప్పచెప్పేశాను అని అంటాడు. అంత భద్రంగా వాళ్ళు పనులు చేస్తారు. ఇలా ఆజ్ఞాపించబడుతుంది, కరుడు గట్టిన ప్రతి అవిశ్వాసిని నరకంలో విసిరివేయండి. అతడు సత్యం పట్ల ద్వేషభావం కలిగి ఉండేవాడు, మంచిని నిరోధిస్తూ ఉండేవాడు. మంచి చేయరా నాయనా అంటే వినేవాడు కాదంట. హద్దులు అతిక్రమిస్తూ ఉండేవాడు, అనుమానంలో పడి ఉండేవాడు. దైవంతో పాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా చేసుకున్నవాడు కనుక అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేయండి. అతని సహచరుడు ఇలా మనవి చేసుకుంటాడు, స్వామి, నేను ఇతన్ని తిరుగుబాటుదారునిగా చేయలేదు, కానీ ఇతడే స్వయంగా మార్గం తప్పి చాలా దూరం పోయాడు. దానికి ఇలా సెలవివ్వబడుతుంది, నా సమక్షంలో వాదించకండి. నేను ముందుగానే చెడు పర్యవసానం గురించి హెచ్చరిక చేశాను. దైవం అంటున్నాడు, నా దగ్గర మాట మార్చటం అనేది జరగదు. నేను నా దాసులపై దౌర్జన్యం చేసేవాడిని కాను. ఆనాడు నీవు నరకాన్ని నిండిపోయావా అని అడుగుతాడట దైవం. అది ఇంకేమైనా మిగులుందా? ఎంతమంది జనం ఆ నరకంలో ఏడబడతారని మీరు అనుకుంటున్నారు? చాలామంది. అసలు ఆకాశంతో పోల్చుకుంటే ఈ భూమి ఎంత ఉంది, ఒక నక్షత్రంతో పోల్చుకుంటే ఈ భూమి ఎంత ఉంది, మీకు సైన్స్ తెలిస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ భూమి ఇలా లేదు, ఇంకా ఎడల్పు చేసేస్తాడట. ఆకాశం 7 ఆకాశాలు ఉన్నాయి. ఇది చిన్న విషయం అంటున్నాడు దైవం. అందరు పడతారు నరకం. అదే నరకం అంటుంది. ఇంకా దేవుడితో అంటుంది, ఇంకా ఉన్నారా అని అంటుందంట. నరకం రావురమని అది దగ్గరకు వస్తుంది. మొత్తం నరకం తెరవబడుతుంది. అప్పుడు భయభక్తులు గలవారి దగ్గరికి స్వర్గం తీసుకురాబడుతుంది. స్వర్గ నరకాలు మనుషుల దగ్గరికి. ఇప్పుడు సూర్యచంద్రుల్ని ఎలాగైతే దేవుడు రేత్రి చంద్రుడిని, పగులు సూర్యుడిని ఎలా పంపిస్తున్నాడో మంచి వాళ్ళ దగ్గరికి స్వర్గాన్ని, చెడ్డవాళ్ళ దగ్గరికి నరకాన్ని తీసుకురావడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది చిన్న విషయం కాదు, ఇది ఆషామాషి విషయం కాదు. తెల్లారే సమయమై సూర్యుడు ఉదయించే సమయానికి సూర్యుడు ఉదయించకుండా ఈ సృష్టిలో ఏ సైంటిస్టు, ఏ డబ్బున్నోళ్ళు, ఏ కోటీశ్వరులు, ఏ బంధుబలగం దాన్ని పైకి రాకుండా ఎలాగైతే ఆపలేరు, భూమి అంతా ఏకమైన ఆపలేస్తారా? మరి ఇంకేంటండి? సూర్యుడి పైకి రాకుండా ఆపలేరు, ఉదయించకుండా. సూర్యుడు అస్తమించకుండా ఏమైనా ఆపలేస్తారా పాపం? పోని అది ఆపలేరు, అది కూడా ఆపలేరుగా. మరి ఎవరన్నా ఒక మనిషి చచ్చిపోతుంటే ప్రాణం పోకుండా ఆపలేస్తారా? ఆపలేరు. మరి దేవుడు లేడు, ఏమి లేడు. ఏదన్నా నీ పెత్తనం ఏడ కొద్దిగానే ఉందా? వర్షం కురిసేది ఆపలేవు. అర్థమవుతుందా? వర్షం చలి ఎక్కువైతుంటే చలిని ఆపలేవు. నువ్వు ఏసీలు వేసుకోవటం లేకుంటే నీ వరకు నువ్వు హీటర్ పెట్టుకోవటం తప్ప చేసేది ఏం లేదు.